హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజైతే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసిన చిన్న వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పువ్వుల మొక్కలు. అమ్మకి ఇలా పువ్వుల మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. అలాగే ఆ పువ్వుల్ని తెంపి దేవుడికి పెట్టడం అంటే ఇంకా ఇష్టం అనమాట. అమ్మ అయితే ఇలా చాలానే పువ్వుల మొక్కలు అయితే పెంచుతూ ఉంటారు. పూజకి ఎక్కువగా తను పెంచుకున్న పువ్వులతోనైతే ఎక్కువగా పూజ అయితే చేస్తూ ఉంటారనమాట. ఇక్కడైతే ఇంకా సరిగా ఎండ అయితే తగలదు, అందుకని కొంచెం తక్కువ పువ్వులు అయితే వస్తున్నాయి. లేదంటే ఇంకా ఎక్కువ వస్తున్నాయి పువ్వులు అయితే ఎండ తగిలే ప్లేస్లో అయితే. ఇక్కడైతే ఇంకా సీజన్ అయిపోతుంది కదా, కొంచెం చామంతులు అయితే ఉన్నాయి. ఈరోజైతే ఇవి కూడా తెంపేస్తున్నారు. చాలా మంది అయితే ఇలాగా చెట్టుకి వచ్చిన పువ్వులన్నీ కూడా ఇలా చెట్టుకి వదిలేస్తూ ఉంటారు కదా మొక్కలకి. ఇలా మొక్కలు అందంగా ఉంటాయని అలానే వదిలేస్తూ ఉంటారు. కానీ మేమైతే వచ్చిన పువ్వులు అయితే ఎక్కువగా దేవుడికే పెట్టేస్తాం అనమాట. వచ్చిన పువ్వులు వచ్చినట్టు అలా తెంపిస్తూ ఉంటాం. చెట్టుకి కొన్ని పువ్వులు ఉంచేసి మిగతావన్నీ కూడా పూజకి వాడుకోవడానికి అయితే తెంపేసుకుంటాం అనమాట. ఈ సైడ్ అంతా కూడా చాలా చామంతి మొక్కలు అయితే వేశారు అమ్మ. చూసారా ఎన్ని పువ్వులు అయితే వచ్చేసిందో. మొక్కలు అయితే చాలా బాగా పెంచుకుంటారు. ఇక్కడ చూడండి ఎన్ని పింక్ కలర్ చామంతులు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి చామంతులు కూడాను. ఇంకా లాస్ట్ అయిపోతుంది కదా, ఇంకా అవన్నీ తెంపేస్తారు అనమాట. మన చెట్టుకే ఉన్నా కూడా ఎండిపోతాయి. ఇలా పువ్వులన్నీ తెంపేసి దేవుడికి పెట్టుకుంటే అదొక తృప్తి అనమాట. మొక్కలన్నీ ఇలా గోడ మీద ఉన్నాయి కదా, పువ్వులు అయితే సరిగా అందట్లేదు, చాలా పైకి అయితే అయిపోయింది. ఈరోజైతే ఈ పువ్వులతోని మన పువ్వుల బుట్ట అయితే నిండిపోతుంది. సరే ఇన్ని పువ్వులు అయితే వచ్చేసిందో. నాకైతే అమ్మ పువ్వులు తెంపుతుంటే నాకైతే ఇలా సరదాగా వీడియో తీయాలని అయితే అనిపించింది అనమాట. అందుకనేసి ఇలాగా చిన్న వీడియో అయితే తీసి మీతో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. కనకాంబరాలు ఇవన్నీ చాలా మొక్కలు అయితే వేశారు. అన్నీ కూడా కొంచెం కొంచెంగా పువ్వులు అయితే వస్తున్నాయి. ఇక్కడ కూడా ఒక మందారం మొక్క అయితే ఉంది, ఇవి కూడా అలా తెంపేసుకున్నారనమాట. చూసారా మన బుట్ట అయితే నిండిపోయింది. మన పువ్వుల బుట్ట చూసారా ఎంత నిండుగా వచ్చేసాయో పువ్వులు అయితే. ఈ పువ్వుల్లో కొన్ని అయితే ఇలా తులసమ్మ దగ్గర అయితే పెడుతున్నారు. మనం దేవుడికి పూజ చేసేటప్పుడు ఆ పువ్వులు మన చెట్టులో తెంపుకొని పెట్టినవైతే మనకైతే ఇంకా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. ఇలా పువ్వులు అయితే తులసమ్మకి అయితే కొన్ని అయితే పెట్టేస్తున్నారు. తులసమ్మ చూసారా ఎంత నిండుగా అయితే ఉన్నారో. అలాగే కుండి కూడా చూడండి డిజైన్ ఎంత బాగా వేసుకున్నారో అమ్మ అయితే. అలాగే కొన్ని పువ్వులు ఇంకా పూజకి లోపలికైతే తీసుకువెళ్ళారు. ఇలా మాలలు అయితే కట్టి అమ్మకి ఇలా పూజ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇలా పువ్వులన్నీ తన చేత్తోనే కట్టి ఇలా దేవుడికి అయితే అలంకరిస్తారు. అమ్మ పూజ చేస్తుంటే చాలా కళగా అయితే ఉంటుంది. చూడండి పూజ గదంతా అమ్మవారు చూసారా ఎంత చక్కగా నిండుగా కూర్చున్నారో అక్కడ. చాలా ప్రశాంతంగా కూర్చున్నట్టుగా అయితే అనిపిస్తుంది. అమ్మ పూజ చేస్తుంటే ఇలా పూజా మందిరం అంతా కూడా చాలా కళగా అయితే అనిపిస్తుంది అనమాట. చాలా బాగా అలంకరిస్తారు దేవుళ్ళని అయితే. ఇలాగా అమ్మవారిని కూడా చాలా బాగా అలంకరించారు చూసారా. ఈరోజు ఈ శివరాత్రితో అయితే ఈ పూజనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకా కొన్ని పువ్వులు అయితే అలానే ఉన్నాయి, అవైతే ఈవినింగ్ గుడికి అయితే తీసుకువెళ్తారనమాట పువ్వులు. అమ్మ పూజ చేస్తూ ఉంటే నేనైతే అలా చూస్తూ ఉంటానన్నమాట. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. చూసారా ఎంత నిండుగా ఉన్నారో. ఇలా అమ్మ పూజ వీడియోని నా శివరాత్రితో మీ అందరితో షేర్ చేసుకోవడం అయితే నాకు చాలా సంతోషంగా అయితే ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా గార్డెనింగ్ వీడియోస్ అయితే ఉంటుంది. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఈరోజైతే ఈ వీడియో
అమ్మ పూజ వీడియో అయితే నాకు పెట్టాలనిపించింది అనమాట, మీతో షేర్ చేసుకుందామని. అందుకని ఈరోజు ఈ వీడియోని అయితే పోస్ట్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మరిన్ని మంచి వీడియోస్తో అయితే మీ ముందుకి వస్తూ ఉంటాను. ఓకే, ఉంటాయండి, బాయ్.